పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగా ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధనైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారికి ఖడ్గమున అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండ లోయల్లోనూ నీ లోయలను నీ వాగులన్నిటినీ వారి ఖడ్గము చేత హతులైన కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండి నన్ను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకొందుము రండని నీవు అనుకొంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించటం వలన వారికి నన్ను నేను తెలియపరచుకొందును. అవి పాడైనవి, మనకు ఆహారంగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారంగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించదను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఏదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. ఆమేన్.